తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు వెంకటేశ్వర సెంటర్లో ఆకుల కళ్యాణ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మున్సిపాలిటీ వారి సహకారంతో 200 మొక్కలు పంచి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు టీడీపీ యువ నాయకులు మట్టా వెంకట్, వన్నెంరెడ్డి నాని, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరగవరం మండలం కేరింద్రపల్లిలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ విపర్లో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకేరిలో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. కొత్తపాడు, ఇరగవరం గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపాడులో జనసేన జెండాను ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ ఆవిష్కరించారు. కొత్తపాడులో వన మహోత్సవం కింద మొక్కలు నాటారు. ఇరగవరంలో మృతి చెందిన జన సైనికుల కుటుంబానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆర్థిక సహాయం అందజేశారు. అర్జునపాలెంలో పేదలకు బట్టలు పంపిణీ చేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ అత్తిలి మండల నూతన కమిటీ సభ్యులు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశం గురించి చర్చించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అబ్బదాసరి లాజర్, మండల శాఖ అధ్యక్షులు గెడ్డం కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు మెరిపి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి వినయ్, ప్రధాన కార్యదర్శి నేకు రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి తానేటి మోహన్, కార్యదర్శి కోడెలి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి నేకూరి సురేష్ కుమార్, కోశాధికారి గెడ్డం రవితేజ తదితరులు పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో సోమవారం జరిగిన వైఎస్ఆర్ 10వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ హయాంలో పేదలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు మన ముందు లేకపోయినా ఆయన చేసిన అది ఇప్పుడు కూడా ప్రజల గుండెల్లో, ఆంధ్ర రాష్ట్ర గుండెల్లో ఎప్పుడూ మారుమూలుతూ ఉంది. ఈ 15వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన లేకపోవడం తీరని రేపు ఆయనతోటే నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యి మరి ఆయనే నన్ను గట్టి చేయడం చేసి మళ్ళీ 3 సంవత్సరాలు కలిసి ఎమ్మెల్యేగా చేసి మరి ఆయన ఇప్పటికీ కూడా మరణం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న పనులు ఏదైతే చెప్పారో చెప్పని కూడా చేసిన మహా వ్యక్తి. మన ఆయన వీధి రియంబర్స్మెంట్ విషయంలో కానీ, మన అలాగే హెల్త్ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు పెద్దపేట చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటి గుండెల్లోనూ ఉండిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తణుకు శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాల, డిగ్రీ పీజీ ఆటోనమస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం వారు గ్రీన్ క్యాంపస్ క్లీన్ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి కళాశాల పరిసర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారని కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ లక్ష్మీ సుందరిబాయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరు సత్యవిషారాన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 85 మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు శ్యామలాదేవి, సిహెచ్ రమేష్ బాబు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆచరణ నియోజకవర్గ పెనుగొండలో పవన్ కళ్యాణ్ దంపతుల పేరిట గోత్రనామాలతో చెరుకువాడ వెంకటేశ్వర వారి దేవాలయంలో పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెనుగొండ జనసేన కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో 60 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయుడు పీతాల వెంకట్ పాల్గొని గర్భిణీ మహిళలకు చీర, పసుపు, కుంకంతో కూడిన శ్రీమంతపు కిట్లను అందజేశారు. కేక్ కట్ చేస్తూ జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. పెనుమంట మండలం మాటేరు 4 రోడ్ల జంక్షన్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ తనయుడు పీతాని వెంకట్ పాల్గొని కేక్ కటింగ్ అనంతరం రానున్న వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు అందజేశారు. కార్యక్రమానికి జనసేన నాయకులు
అడబాల శ్రీనివాస్ సాయంతో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి హఠాత్ మరణం చెందిన కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పీతాని వెంకట చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పెరుమంటల జనసేన అధ్యక్షులు కొయ్యే కార్తిక్, ఉపాధ్యక్షులు మహమ్మద్ అలీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజుకు గర్భవరం మండల సిపిఎస్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. పిప్పర వచ్చిన శాసనసభ్యులకు సమస్య తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె నాగేశ్వరరావు, వి ఏడుకొండలు, జి నాగేశ్వరరావు, ఎన్ రాంబాబు, ఎం స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పెరవలి మండలం అనవరపాడు జనసేన పార్టీ అధ్యక్షులు సూర్య నాగేశ్వర అధ్యక్షతన బౌద్ధ ధర్మపీఠం వారి మైత్రేయ దంత వైద్యశాల ఆధ్వర్యంలో అన్నవరపాడులో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన దంత వైద్యులు డాక్టర్ సుమ వీరవల్లి దంత పరీక్షలు చేసి అవసరమైన వారికి పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ సుమ. నేను ఉండ్రాజవరం గ్రామం బౌద్ధధమ్మపేట నుంచి మైత్రేయ డెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈ గ్రామంలో సుమారు 130 మందికి డెంటల్ చెకప్స్ చేయడం జరిగింది. సుమారు 60 నుంచి 70 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేశాము. చాలామందికి బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్, పళ్ళుకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాము. కొంతమందికి పళ్ళు తీయడం కూడా జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు చక్కగా వినియోగించుకున్నారు. ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జనసేన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మా పిఎస్ యూత్ మరి పిచ్చూరుగా నాగేశ్వరరావు గారు దంతలు మరియు బీపీ షుగర్ల కొరకు మరి ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి అనవరపాడు గ్రామ ప్రజలు మరి ఎస్సీలు అలాగే బీసీలు అనేక మంది ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇవాళ సాయంకాల కార్యక్రమంలో మరి పిఎస్ గారి ఆధారంలో మరి కేక్ కటింగ్ అలాగే మొక్కల పంపిణీ ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని మరి ఊరు బాగుంటే మేము బాగుంటాం అన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశము మరి ఈ ఆడు ఈ యొక్క మన పిఎస్ గారి ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నాం కనుక రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ఇచ్చిన వారు అవుతామని, రక్తదాన దాతృత్వంతో కూడిన మంచి సేవా కార్యక్రమం అని రాష్ట్ర పర్యాటక, సంస్కృత, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, వైద్యులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, మరొకరి జీవితంలో వెలుగునిస్తుందని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు చోట్ల రక్తదాన కార్యక్రమాలు, దివ్యాంగులకు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ఉండ్రాజవరం మండలం వేలివెన్ను, పెరవలి మండలం కాకరపల్లి ప్రభుత్వ పాఠశాలలో, నిడదవోలు పట్టణ గణేష్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పారిశుధ్య కార్మికులకు, దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను వినాయక చవితి పండుగ సందర్భంగా పూజించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్ విడిది కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మట్టి విగ్రహాన్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం గోడపత్రిని జాయింట్ కలెక్టర్ తదితరులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ఒక ప్రత్యేకత కలిగి ఉన్న పండుగని పేర్కొన్నారు. ప్రకృతిలో మమేకమయ్యే, పర్యావరణ సమతుల్య కాపాడే, సహజ సిద్ధమైన పూల మొక్కలు, ఆకులతో పూజించే ఆచారం కలిగి ఉన్న పండుగని అన్నారు. మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ పూజ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈనాటి బంగారు మాట. గుణగణాలు పుట్టుకతో రావు, అంచెలంచెలుగా మనమే పెంపొందించుకోవాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.